ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు కాలేదని యువ రైతులు మోసపోయినని ఆరోపించారు బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్. రాష్ట్రంలో బీజేపీకి ప్రజల మద్దతు రోజురోజుకు పెరుగుతుందని, ఇందుకు పార్లమెంట్ ఎలక్షన్సే నిదర్శనమని అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా అభివృద్ధి వేగంగా కొనసాగుతుందని, సంక్షేమ పథకాలు నేరుగా లబ్ధిదారులకు చేరుతున్నాయని తెలిపిండ్రు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే కేంద్ర ప్రభుత్వం నిధులతో నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ను స్మార్ట్ సిటీ, అమృత్ వంటి పథకాల ద్వారా సమగ్ర అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చిండ్రు. నల్గొండ కార్పొరేషన్ మొత్తం 48 డివిజన్లకు అభ్యర్థులను ఖరారు చేశామని తెలిపిండ్రు. తొలి మేయర్ పీఠం బీజేపీదేనని ధీమా వ్యక్తం చేసిండ్రు. ఈ సందర్భంగా వివిధ పార్టీల నుంచి బీజేపీలోకి చేరిన నాయకులకు ఎంపీ లక్ష్మణ్ కండువలు కప్పి ఆహ్వానించిండ్రు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి, ఇల్లి రామరాజు యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఆ రోజు సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ కు మీద నమ్మకంతో కాదు, కాంగ్రెస్ ఆ ఎన్నికలు లాభపడింది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినారు. ఒకవైపు కేసీఆర్ పాలన పట్ల విసిగిన ప్రజలు, రెండో వైపు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు, గ్యారంటీలు, రాహుల్ గాంధీ మొదలుకొని సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ తెలంగాణ ప్రజలను, యువత, మహిళలు, రైతులు, బడుగు బలహీన వర్గాలు, దళితులు అరచేతిలో వైకుంఠం చూపించి ఏ రకంగా గెలిచారో ప్రజలు ఈరోజు ఆలోచనలు పడ్డారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ నామరూపాలు లేకుండా పోయింది. బీఆర్ఎస్ ఇంకా భవిష్యత్తు లేదని ప్రజలు, తెలంగాణ ప్రజలు స్పష్టమైనటువంటి తీర్పును పార్లమెంట్లో ఇవ్వడం జరిగింది. భవిష్యత్తు బీజేపీదని పార్లమెంట్ ఎన్నికల్లో 37% ఓట్లు, 8 మంది ఎంపీలను గెలిపించి నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశం ఏ రకంగా అభివృద్ధిలో దూసుకుపోతున్నది, పేదల సంక్షేమ పథకాల అమలులో ఎక్కడ కూడా దళారీ వ్యవస్థ లేకుండా, దళారీ పాత్ర లేకుండా, అవినీతికి తావు లేకుండా జరుగుతున్నటువంటి జనరంజకమైన పాలన పట్ల తెలంగాణ ప్రజలు మేము సైతం మీతో అని చెప్పి ఆ రోజు తీర్పునివ్వడం జరిగింది. 5 మాసాలకే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన 5 మాసాలకే అంత భారీ తీర్పునివ్వడం, అది మా మీద బాధ్యత పెంచింది. ఇవాళ దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా, అది లోక్సభకైనా, అసెంబ్లీకైనా, లేదా చివరికి స్థానిక సంస్థలు, పంచాయతీ, జిల్లా పరిషత్తు, మున్సిపల్ ఎన్నికలైనా గెలుస్తున్నటువంటి ఏకైక పార్టీ అది భారతీయ జనతా పార్టీ. గోవాలో చూశారు, మహారాష్ట్రలో చూశారు, హర్యానాలో చూశారు. ఏ రకంగా త్రిపుల్ ఇంజన్ సర్కారు వైపే మొగ్గు చూపుతున్నారు. మోదీ నాయకత్వంలో దేశం పరిపాలన ఏ రకంగా ఇవాళ పారదర్శకంగా, జవాబుదారితనంతో కొనసాగుతుందో ఆ తరహా పాలన తెలంగాణ కూడా రావాలని కోరుకోవడం. పార్లమెంట్ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా బీజేపీ మాత్రమే ఏకైక పార్టీ పోటీ చేసి 3 స్థానాల్లో 2 స్థానాలు గెలిచింది. కాంగ్రెస్ను మట్టి కనిపించి బీఆర్ఎస్ దరిదాపుల్లో కూడా, ఛాయల్లో లేకుండా, పోటీల్లో కూడా బరిలో లేకుండా ప్రజలు ఆ రకమైనటువంటి శిక్ష మరి బీఆర్ఎస్కి వేశారు. 35 మంది వాళ్ళ ఉపాధ్యాయులు, ఉద్యోగులు ఆత్మహత్యలు చేస్తున్నారు. వాళ్ళకి సకాలంలో సొమ్ములు లేక వాళ్ళ భవిష్యత్తు అంతా కూడా అంధకారం చేసి ఆ రకంగా మరి ఇంకేమన్నారు, ఎంతవరకు పోయినారు? అమలుకు నోచుకొని అన్ని హామీలు ఇచ్చారు, ఏ ఒక్క వర్గాన్ని వదలలేదు. చివరికి ఉద్యోగులకు ఏమన్నారు, సిపిఎస్ రద్దు చేస్తాం, ఓల్డ్ పెన్షన్ స్కీమ్ తీసుకొస్తామని చెప్పారు. దాన్ని మూసేయలేదు ఇవాళ. కాబట్టి ఉద్యోగులు ఆలోచన చేయండి, ఉపాధ్యాయులు ఆలోచన చేయండి, మిగతా సమాజాన్ని చైతన్యపరచండి. యువత, ఉద్యోగాలు ఇవాళ అశోక్ నగర్లో ఏదైతే ఇవాళ పేద మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి తల్లిదండ్రులు ఉన్న 1-2 ఎకరాలు అమ్మేసి హైదరాబాద్లో అశోక్ నగర్లో చదివిస్తూ ఉంటే సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి, నోటిఫికేషన్ రావు, ఉద్యోగాలు లేవు. మొన్న వాళ్ళందరూ కూడా హాస్టల్లకించి వచ్చి 1000 మంది రోడ్డు మీద నిలిస్తే లాఠీలు చిలిపించారు, తలాలు పగలగొట్టారు, రక్తాన్ని చిందించారు, అమ్మాయిలను కూడా ఈడ్చుకుంటూ పోయారు. రేవంత్ రెడ్డి గారు దాష్టికం ఈ రకంగా పెరుగుతూ ఉన్నది. ఇవాళ మహిళలు ఎందుకు ఓటేయాలి? ఇవాళ మున్సిపల్లో 2500 రూపాయలు ప్రతి మహిళ కూడా ప్రతి నెల కటాకట్ ఈ రాహుల్ గాంధీ చెప్పాడు. దొంగ కార్డులు ఇచ్చినారు, వాళ్ళందరికీ ఇంటింటికి పంచినారు ఎన్నికల్లో. ఆ కార్డులు వచ్చి మీరు నెలల కటాకట్ తీసుకోమని చెప్పారు. కార్డులు పట్టుకొని గాంధీ భవన్, కాంగ్రెస్ కాలేజ్ చుట్టూ తిరుగుతూ ఉంటే దిక్కు లేదు, దివానా లేదు ఇవాళ. అంతేకాదు
పెళ్ళిడికి వచ్చినటువంటి అమ్మాయిలకు ₹1,00,000 నగదుతో పాటు తులం బంగారం ఇస్తా అన్నాడు. పాపం నమ్మినారు, ఆశపడ్డారు. ఇవాళ నిలదీస్తే ఒక మంత్రి అంటాడు బంగారం ధర పెరిగింది ఇవ్వలేకపోతున్నామని చెప్పారు. ఇంత దారుణమైనటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఎలక్ట్రికల్ స్కూటీ ఇస్తామని చదువుకునే అమ్మాయిలకు, ఇల్లు లేని పేదలకు ₹5,00,000 ఇస్తాం నగదు, మరి ఇంటి స్థలం ఇస్తామని చెప్పి ఏ ఒక్కరికి ఇచ్చిన పాపన ఉందా ఇవాళ నల్గొండలో? ఎందుకు ఇవాళ ఓటు ఈ పేదలు నల్గొండలో? ఒకసారి ఆలోచన చేయండి. వాళ్ళు ఉద్యమకారులకైతే 250 గజాల స్థలం ఇస్తాం, గౌరవంగా వృత్తి కూడా మీకు ఇస్తామని చెప్పారు. చేయూత కింద నెల 4,000 పెన్షన్ అన్నారు, జాడే లేకుండా పోయింది. ప్రతి ఆటో డ్రైవర్కు ₹12,000. ఈ రకంగా మరి విద్యార్థులకు 5 లక్షల విద్యా భరోసా కింద కార్డు ఒక్కరికి కూడా ఇంతవరకు ఇవ్వలేదు. ఈ నిరుద్యోగ భృతి అన్నారు, ఎస్సీ ఎస్టీ బీసీలకు బ్యాక్లాగ్ పోస్టులన్నీ భర్తీ చేస్తామన్నారు. ఆ రకంగా దళిత బంధు, మరి గిరిజన బంధు, బీసీ బంధు ఇవాళ కాకెత్తిపోయినట్టుగా మాట్లాడుతుంది రేవంత్ రెడ్డి గారు. మొత్తం ఇవాళ ఫీ రీయింబర్స్మెంట్ పేరు ఉన్నత చదువులకు నోచుకోకుండా పేద వర్గాలు విద్యార్థులు ఇవాళ బకాయిలు చెల్లించలేకుండా ఏ రకంగా ఇవాళ మరి సమ్మె చేస్తామని కొంతమంది ముందుకొస్తే వాళ్ళ బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఈ రకంగా ఈ యాజమాన్యాలేమో వాళ్ళకి ఇవాళ సర్టిఫికెట్స్ ఇవ్వకుండా, చదువు పూర్తయిన తర్వాత ఉద్యోగాలకు వెళ్లకుండా, ఉన్నత చదువుకు నోచుకోకుండా ఇవాళ తెలంగాణలో విద్యా వ్యవస్థ మొత్తం కూడా ఇవాళ ఏ రకంగా నాశనం చేశారో. ఇవాళ రేషనలైజేషన్ పేరు మీద స్కూళ్ళు మూతపడుతున్నాయి. ఇవాళ పిల్లలు లేకుండా, టీచర్ల నియామకాలు లేకుండా, డిఎస్సి నియామకాలు లేకుండా ఏ రకంగా ఇవాళ వెళ్ళబోతున్నాయి ప్రభుత్వ బడులన్నీ కూడా. అంతకు మించి స్థానిక సంస్థలో బీసీలకు 42% రిజర్వేషన్ అన్నారు. ఇవాళ తీరా చూస్తే 23% కూడా లేదు. అంటే ఏ రకంగా మోసానికి, దగాకు హద్దులు లేకుండా మీరు చివరికి ప్రభుత్వం చేపట్టేటువంటి కాంట్రాక్టుల్లో 42% పనులు ఇస్తారు. కానీ ఈరోజు తెలంగాణలో కాంట్రాక్టర్ లేనట్టుగా ఏ రకంగా ఒక కొంతమంది కాంట్రాక్టర్లకు, పెట్టుబడిదారులకే పరిమితమైన పరిస్థితి. మరి ఎంబీసీల కోసం ప్రత్యేక మంత్రికి స్టాక్ అన్నారు. ఇవన్నీ చూస్తూ ఉంటే కేవలం ఈ నల్గొండ మున్సిపాలిటీ కూడా నడుస్తుంది. ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇచ్చే నిధులు డబ్బులే తప్పితే కేంద్రం నుంచి ఆ రోజు 15th ఫైనాన్స్ కింద ఇచ్చిన నిధులు పల్లెల్లో, పట్టణాల్లో కరెంటు బకాయిల కోసం, నీళ్ల బకాయిలు కట్టిన తప్పితే ఇవాళ శ్మశాన వాటికలు కానివ్వండి, క్రీడా మైదానాలు కానివ్వండి, ఏ ఒక్క చిన్న పని చేపడుతున్నా జరుగుతున్నా అది కేంద్రం వచ్చే నిధులు తప్పితే ఇతరత్ర కాదు. అందుకనే ఇవాళ నల్గొండ మున్సిపల్ ఇవాళ 2 సంవత్సరాలు అయింది. మంత్రులు ఉన్నారు ఇక్కడ ఈ జిల్లాకు, ఉమ్మడి జిల్లాకు. ఏ రకంగా నల్గొండ మున్సిపాలిటీ నేను 30 సంవత్సరాల కింద చూశాను. ఈయన ఆ రోజు మా కృష్ణారెడ్డి చైర్మన్, ఆ రోజు చేసినట్టు అభివృద్ధి కనబడుతుంది. వాళ్ళు బీజేపీ ఆ రోజుల్లో కూడా కౌన్సిలర్ ఏ రకంగా ప్రజలు గెలిపించారు మీరు ఆలోచన చేయండి. వాళ్ళు మాట్లాడితే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అంటే ముస్లిమ్స్ అంటే కాంగ్రెస్ అంటే ఇవాళ మిగతా వర్గాలు ఆలోచన చేయాలి. మీరు ఓటేసే ముందు ముస్లిమ్స్కే పరిమితమన్న కాంగ్రెస్ పార్టీ మిగతా వాళ్ళు ఏ రకంగా ఓటు వేస్తారో ఈ ఎన్నికలు మీరు ఆలోచన చేయండి. వాళ్ళు ఎంతసేపు కూడా కేవలం సంతుష్టికర రాజకీయాలు, బుజ్జగింపు రాజకీయాలు, ఓటు బ్యాంక్ రాజకీయాలు, ఓట్ల కోసం ఏ స్థాయికైనా దిగజారే రాజకీయాలకు ఇవాళ కాంగ్రెస్ దిగజారిందంటే మరి ఈ రకమైనటువంటి కాంగ్రెస్ పార్టీని ఈ ఎన్నికల్లో వెళ్ళకపోతే, మరి ఎన్నికల్లో ఓడించకపోతే వారికి అడ్డుకుండగా స్పిరిట్ బ్రేకర్ కావాల్సిన అవసరం. కాబట్టి తెలంగాణ సంపదను దోచుకుంటున్నట్టు కాంగ్రెస్ పార్టీ నాయకులు, మంత్రులు, కాంగ్రెస్ అంటే కమిషన్, కరప్షన్ మాత్రమే. కాబట్టి ఈరోజు మరి రియల్ ఎస్టేట్ కూడా పూర్తిగా ఇవాళ దమాలైపోయింది. అంతకుముందు ఎవరో నిరుద్యోగ యువకులు ఈ రియల్ ఎస్టేట్ మీద నమ్ముకొని వారు బతికేవాళ్ళు. ఇప్పుడు దాని పర్యవసానం ఏ రకంగా ఇవాళ లేబర్ నుంచి మొదలుకుంటే ఇవాళ స్టీలు, సిమెంటు అన్నీ మూతపడుతూ ఉన్నాయి వ్యాపారం లేకుండా. మొత్తం తెలంగాణ మొత్తం ఇవాళ కొల్లగొడుతున్నాం. అది జారాలంటూ సింగరేణి కార్మికులు వాళ్ళ చెమటను, రక్తాన్ని ఆ రకంగా చిందించి ఆ సింగరేణి సంస్థను ఆదుకుంటూ ఉంటే దాని మీద కూడా ఈరోజు ఏ రకంగా మరి వాటాల కోసం, దోపిడీ కోసం, ఫుట్బాల్ ఆట కోసం ₹1,00,00,000 ఖర్చు పెడతారు రేవంత్ రెడ్డి. ఇవాళ దావోస్కి వెళ్ళి నేను అడుగుతున్నాను, ఎన్ని ఉద్యోగాలు గత సంవత్సరం వెళ్ళి దావోస్ నుంచి ఎన్ని ఒప్పందాలు కార్యరూపం దాల్చాయి?
హైదరాబాద్ సంస్థలతో పోయి దావోస్ ఒప్పందాలు చేసుకొని మీకు ఇంతకంటే మరి మోసం ఏ ముఖ్యమంత్రి ఏ నాయకుడు చేయలేని పరిస్థితి. వాళ్ళ హార్డ్వర్డ్లో చదువుకోవడానికి ఇవాళ 10 రోజులు అంటే పాలన మొత్తం అటకెక్కించి ఈ రకంగా మరి నల్గొండను ఆదుకోవాలన్నా ఇవాళ మొత్తం దేశమంతా కూడా మోదీ గారిని ఆదరిస్తూ ఉన్నారు. అది పల్లెల్లో పట్టణాల్లో అయినా ఇంతకుముందు చెప్పినట్టుగా ఏ ఎన్నికలైనా పంచాయతీ ఎన్నికలైనా జిల్లా పరిషత్ ఎన్నికలైనా మరి తెలంగాణ ప్రజలు ఎందుకు ఇవాళ మోదీ గారి అవకాశం ఎవరు ఆలోచించి ఈ ఎన్నికల్లో ఇది సెమీఫైనల్స్గా అభివర్ణిస్తూ ఉన్నాం. రేపు జరగబోయే సాధారణ ఎన్నికల ముందు ఇవాళ మరి 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లు మరి నిజంగా జనరంజకమైనటువంటి పాలన అభివృద్ధి. ఈరోజు మీరు చూస్తారు కేంద్రం అమృత్ 2 పేరు మీద 9,584 కోట్ల రూపాయలకు వాళ్ళ కేంద్రం 252 ప్రాజెక్టు తెలంగాణలోనే. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ జరుగుతూ ఉన్నది. దానికి సంబంధించి ఈరోజు నల్గొండ జిల్లాకి పెద్దలు రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ అన్న గారు ఈరోజు రావడం జరిగింది. వారితో పాటు ఈ యొక్క ప్రెస్ సమావేశంలో డాక్టర్ గోల బాలరాజ్ గారు మాజీ శాసనసభ్యులు, నల్గొండ జిల్లా ఇన్ఛార్జ్ గారు, మాజీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు ఉదయ్ ప్రతాప్ అన్న గారు, గోలి మసూదర్ అన్న గారు, శ్రీదేవి గారు, శ్యామ్ సుందర్ యాదవ్ అన్న గారు, విద్యాసాగర్ గారు, నల్గొండ నుంచి పోటీ చేసినటువంటి పెద్దలు శ్రీనివాస్ గౌడన్న గారు, సోదరులు డాక్టర్ రామరాజ్ యాదవ్ అన్న గారు, నల్గొండ నుంచి వారు కూడా కంటెస్ట్ చేసిండ్రు, ముత్యాలరావు అన్న గారు, దళిత మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు కొద్దిపాక లింగస్వామి అన్న గారు, కాశ్యప్ గారు, మహేష్ గారు, నరేందర్ గారు, విజేందర్ రెడ్డి గారు, స్వరూపర్ అందరూ కూడా ఈ యొక్క సమావేశం పాల్గొంటూ ఉన్నారు. పాలపూర్ రవిగౌడ్ గారు ఈ యొక్క ఎలక్షన్ సంబంధించి మీడియా ఇన్ఛార్జ్గా ఉన్నారు. ఈరోజు నల్గొండ కార్పొరేషన్లో భారతీయ జనతా పార్టీ 48 డివిజన్లో కూడా పోటీ చేస్తూ ఉన్నది. ఆల్ 48 డివిజన్స్లో కూడా ఎక్కడా కూడా పొత్తు లేకుండా దెర్ ఈజ్ నో ప్రీ పోల్ అలయన్స్. ప్రతి డివిజన్లో కూడా సొంతగానే పోటీ చేస్తూ ఉన్నాము. మరి ఈరోజు ప్రతి ఒక్క డివిజన్కి కూడా 3 నుంచి 10 అప్లికేషన్లు రావడం జరిగింది. బయట ఉండను ప్రతి డివిజన్కి పోటీ ఉన్నది. మరి చాలా ఒక కాంపిటేటివ్ వాతావరణంలో ఒక డెమోక్రటిక్ వేలో అందరూ కూడా కలిసి మరి 3 పేర్లతో ఉన్నటువంటి జాబితాని రాష్ట్ర పార్టీకి పంపించడం జరిగింది. మరి రాష్ట్ర పార్టీ నిర్ణయంతో అభ్యర్థుల ప్రకటన ఉంటుంది. ఈరోజు భారతీయ జనతా పార్టీ నల్గొండలో ఈరోజు కేవలం కాంగ్రెస్ బీజేపీకి మధ్యలోనే ఈ యొక్క మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నిక ఉన్నది. బీఆర్ఎస్ ఎక్కడ కూడా లేదు. ఈరోజు ఒక క్లియర్ మ్యాండేట్తో ఈరోజు నల్గొండ పట్టణ ప్రజలందరూ కూడా ఉమ్మడి నల్గొండ జిల్లాలో అతిపెద్ద పట్టణమైనటువంటి ఈ యొక్క నల్గొండ పట్టణ అభివృద్ధి కేవలం నరేంద్ర మోదీ గారితోనే సాధ్యమవుతుంది. కేంద్ర ప్రభుత్వ నిధులతోనే ఈ యొక్క కార్పొరేషన్ ముందుకు పోతుంది. కాబట్టి నల్గొండ పట్టణ అభివృద్ధిలో భారతీయ జనతా పార్టీ కీలక పాత్ర పోషించబోతూ ఉన్నటువంటి విషయం ఇప్పటికే నల్గొండ ప్రజలందరూ కూడా తెలుసుకున్నారు. ఇప్పటి వరకు కూడా నల్గొండ పట్టణానికి వస్తున్నటువంటి నిధులు అన్నీ కూడా నరేంద్ర మోదీ గారు ఇస్తూ ఉన్నారు. కాబట్టి మరి మేము ఒక డబుల్ ఇంజన్ సర్కార్ అక్కడ ఢిల్లీలో నరేంద్ర మోదీ గారు, నల్గొండ కార్పొరేషన్ మొట్టమొదటి మహిళా మేయర్ కూడా బీజేపీ అభ్యర్థి కావాలని చెప్పి ఈరోజు నల్గొండ పట్టణ ప్రజలందరూ కూడా వచ్చినటువంటి ఒక ఆలోచనకు వచ్చిండ్రు. మరి ఈరోజు నల్గొండ కార్పొరేషన్ ఎన్నిక మీద భారతీయ జనతా పార్టీ చాలా సీరియస్గా ఉన్నది. అందుకని ఈరోజు పెద్దలు మొన్న నితిన్ నబీన్ గారి ఎన్నిక ఏదైతే ఉన్నదో వారి ఎన్నిక కూడా చూసినటువంటి చాలా మోదీ గారు నమ్మేటటువంటి ఒక గొప్ప నాయకులు, సీనియర్ నాయకులు డాక్టర్ లక్ష్మణ్ గారు మీరు చూసిండ్రు. మొన్న నితిన్ నబీన్ గారి జాతీయ అధ్యక్షుల ఎన్నిక కూడా ఈ రకంగా ప్రక్రియ వారు చూసిండ్రు. మరి వారి రోజు నల్గొండకి కార్యకర్తలందరితో నామినేషన్ వేయడము, మాకు దిశానిర్దేశం చేయడము, కార్యకర్తల్ని ఉద్దేశించి ఏ రకంగా ముందుకు పోవాలన్నట్టు ఒక వ్యూహ రచన కూడా ఈరోజు పెద్దలు రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ గారి నేతృత్వంలో మేమందరం కూడా ఇక్కడ కూర్చోవడం జరుగుతూ ఉంటుంది.